సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో చిరంజీవి గారి పైన కామెంట్ చేసిన తర్వాత అసలు వీళ్ళ మధ్య గొడవ ఇది మొదటిసారి గాదు. ఇది ఎప్పటినుంచో కూడా ఉంది. బాలకృష్ణ గారు చాలా సార్లు చిరంజీవి గారి పైన, మెగా ఫ్యామిలీ పైన నోరు బారేసుకున్న సందర్భాలు చాలా సార్లు ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన ఫుటేజ్‌లు సోషల్ మీడియాలో ఇప్పుడు పెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఎందుకు అటు బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి ఈ గొడవ స్టార్ట్ అయింది ఎప్పుడు? అంటే నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య నిజంగా అంత దూరం ఎప్పటినుంచో కూడా ఉందా? ఇవెప్పుడు మొదలయ్యాయి? మరి ఇది మధ్య మధ్యలో మేమంతా కలిసే ఉన్నామని జెప్పేసి, సినిమాలు తీస్తామని జెప్పేసి వాళ్ళే స్టేజ్‌ల మీద అనౌన్స్ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో రోజు ఇటువంటి గొడవ స్టార్ట్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఎక్కడ మొదలైంది ఇది? మరి ఇంకా కంటిన్యూ అవుతుంది. దీని గురించి ఏం జెప్తారు సార్? అంటే సినిమా పరిశ్రమలో ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్డమ్‌లో ఉండి హ్మ్. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు యాక్చువల్‌గా 78లో చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు హ్మ్. ఇండస్ట్రీకి. 78కి రామారావు గారు ముగింపు దశకు వస్తున్నారు. అప్పటికి అడవి రాముడు ఇవన్నీ అయిపోయినాయి. దానవీర సూరకర్ణలు ఇవన్నీ అయిపోయిన తర్వాత 78లో ఈయన ఎంట్రీ ఇచ్చాడు. 79, 80, 81 నాటికి రామారావు గారు ఆల్మోస్ట్ వెళ్ళిపోవటానికి ప్రిపేర్ అయిపోయాడు. 82లో ఆయన వెళ్ళిపోయాడు. ఓకే. 82లో వెళ్ళిపోయాడు. 83 జనవరిలో ఆయన సీఎం అయ్యాడు. 83 జనవరిలో ఆయన సీఎం అయిన తర్వాత అదే సంవత్సరం ఆయన జనవరిలో సీఎం అయ్యాడు. అదే సంవత్సరం ఖైదీ రిలీజ్ అయింది. ఖైదీ రిలీజ్ కంటే ముందే నిజానికి చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాతోనే చిరంజీవి తను అంటే చిరంజీవి ప్రారంభం మనూరు పాండవుల నుంచి యాక్చువల్గా అతని కెరియర్ ప్రారంభమైంది అనుకోవాలి. ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు వచ్చినప్పటికీ చిరంజీవికి క్రేజ్ వచ్చిన సినిమా మనూరు పాండవులు. హ్మ్. మనూరి పాండవులు దగ్గర నుంచి మొదలైంది. చిరంజీవి గురించి జనం మాట్లాడుకోవటం మొదలైంది. హ్మ్. ఆ మొదలైన తరువాత తను తొలి దశలో మురళీమోహన్ లాంటి హీరోలకి ఇబ్బంది కలిగించాడు. అంటే యాక్టివ్గా ఉన్నాడు, డ్యాన్స్లు ఫైట్లు హ్మ్. చేస్తున్నాడు కాబట్టి ఇతను బెటర్ అవుతాడు అని చెప్పి కొంతమంది చిన్న స్థాయి ప్రొడ్యూసర్లు అటువైపు మొగ్గటం ప్రారంభమైంది. అలా డైవర్ట్ అవుతున్నటువంటి టైంలో చిరంజీవి వలన అవకాశాలు నెమ్మదిగా తగ్గిన హీరో మురళీమోహన్ మొదట. ఆ తర్వాత నెమ్మదిగా కృష్ణ గారికి కూడా ఇతను చెక్ పెట్టగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా అయితే, అంటే యాక్షన్ సినిమా అంటే కృష్ణ అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. హ్మ్. యాక్షన్ హీరో అయినా ఆ ఏరియాలో ఇంకొక హీరో లేడు. కృష్ణరాజు గారు అడపాదడపా యాక్షన్ సినిమాలు కూడా చేసేవాడు, కానీ ఆయన ఎమోషనల్ ఆర్టిస్ట్గానే జనాలు నోటిఫై చేశారు ఆయన. చిరంజీవి చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాతో ఆల్మోస్ట్ కృష్ణ గారికి చెక్ పెట్టేస్తాడు ఇతను అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చాడు. పైగా ఆ సినిమా చాలా భారీ వసూళ్లు సాధించింది. భారీ వసూళ్లు అంటే విజయవాడ లాంటి సెంటర్లో, కళ్యాణ్ చక్రవర్తి లాంటి థియేటర్లో అన్ని షోస్ అంటే ఆ రోజుల్లో 3 ఆటలు ఆడేవాళ్ళు. 3 ఆటలు ఫుల్ అయింది. చాలా బిగ్గెస్ట్ థియేటర్, డబుల్ బాల్కనీ థియేటర్. ఆ థియేటర్లో ఫుల్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అది వచ్చింది 20 రోజులు అంత ఫుల్ అయింది, కానీ అసలు అంత లాగటం అనేది మామూలు హీరోల వల్ల అయ్యే పని కాదు అనేది అప్పటికి ప్రూవ్ అయిపోయింది. భారీగా టాక్ వచ్చినటువంటి కార్తీక దీపం అలాంటి సినిమాలు ఆడినాయి. ఈ సినిమా అంటే యంగ్ హీరో, అప్పటికి యంగ్ హీరోకి ఆ లెవెల్ సక్సెస్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత తను రకరకాలుగా భిన్నమైనటువంటి శైలిలో వెళ్ళాడు. ఆర్టిస్ట్గా చిరంజీవి శుభలేఖ, యమకింకరుడు ఈ సినిమాలతో ఏ తరహా పాత్ర అయినా, అది క్లాస్ అయినా మాస్ అయినా ఏదైనా చేసేస్తాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత రెండోది ఆ జనరేషన్ యూత్కి ఏం కావాలో అది ఇవ్వగలిగినటువంటి ఏకైక హీరోగా చిరంజీవి ఎమర్జ్ అయిపోయాడు.
అప్పటికి రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారి అభిమానుల్లో చాలా మంది అంటే కృష్ణ అభిమానులతో ఉన్నటువంటి రిఫ్ట్ కారణంగా చిరంజీవి వైపు మళ్ళారు. రామారావు గారి నిర్మాతలు కూడా చిరంజీవి వైపే మళ్ళారు. ఇది బాలకృష్ణ గారు ఎంట్రీ ఇచ్చే నాటికి అంటే సీరియస్ గా సినిమాలు చేయాలి అనే ప్రోగ్రాం మీద దిగే డిస్కో కింగ్, ఆ తర్వాత వాసు గారి సినిమా, ఆ టైంకి సాహసమే జీవితంలో ఒక సినిమా చేశాడు వాసు గారి డైరెక్షన్లో, భారతీ వాసు. అలా ఆయన సీరియస్ గా హీరోగా మొదలైన టైంకి చిరంజీవి ఆర్టిస్ట్ గా ఎమర్జ్ అయిపోయి ఒక నెమ్మదిగా కృష్ణ గారికి పోటీ ఇచ్చే లెవెల్కి వచ్చేసాడు. ఓకే. అక్కడ రేస్ మొదలైంది. ఆ రేస్ మొదలైన తర్వాత బాలకృష్ణకి ఒక అంటే అప్పటి వరకు ఒక ఇమేజ్ లో ఉన్నాడు అతను, ఎన్టీ రామారావు గారి కొడుకు అంతే. ఈ ఎన్టీఆర్ తరహా పాత్రలు లేవు ఇంకా, అది మారిపోయింది, జమానా మారిపోయింది, కొత్త జనరేషన్ వచ్చింది. కొత్త జనరేషన్ కనెక్ట్ అయ్యేటువంటి సినిమాలు చిరంజీవి చేస్తున్నాడు. కాబట్టి తను కూడా అలాంటి సినిమాలతో కదిలితే తప్ప పని అవ్వదు అనేటువంటి ఒక అభిప్రాయం బాలకృష్ణకి కలిగింది. రెండోది డ్యాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు డ్యాన్స్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సందర్భం. చిరంజీవి రాకముందు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు డ్యాన్సులు చేశారు. కాకపోతే రామారావు గారికి ఒక కూచిపూడి బేస్ ఉంది. ఆయన నర్తనశాల కోసం కూచిపూడి నేర్చుకున్నాడు, ఆ బృహన్నల్ క్యారెక్టర్ చేయటం కోసం. ఓకే. అక్కడి నుంచి ఆయనలో ఒక రిథం ఉండేది, ఆ రిథం ప్రకారం వెళ్ళిపోయేవాడు. అంతే తప్ప ప్రత్యేకించి ఇదేం కాదు. కృష్ణ గారు, కృష్ణరాజు వీళ్ళందరూ మేనేజ్ చేసేవాడు. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాల్లో అంతకుముందు పాటల హడావిడి ఉండేది కాదు. ఆయన సినిమాల్లో ఆయన ఎమోషనల్ క్యారెక్టర్స్ దాని మీద నడిచిపోయేవి సినిమాలు, అంతే తప్ప డ్యాన్సులు గొడవ లేదు. రాఘవేంద్రరావు గారే మొదలుపెట్టాడు. అడవి రాముడు సినిమా నుంచి మొదలైందా స్టెప్పులు అనేటువంటి ఒక ఏరియాలోకి రామారావు గారు ఎంట్రీ ఇచ్చింది 77. ఆ తర్వాత వేటగాడుకి అది పీక్స్కి వెళ్ళింది. వేటగాడు, డ్రైవర్ రాముడు టైంకి పీక్స్కి వెళ్ళింది. ఆ తరహా డ్యాన్సులు కాదు, మైకేల్ జాక్సన్ తరహా డ్యాన్సులు వచ్చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా మారింది అది. దాంతో హీరో కావాలనుకుంటే డ్యాన్స్ నేర్చుకోవటం అనేది ఒక కంపల్సరీ కార్యక్రమం కింద మారింది. అది అలా మార్చినవాడు చిరంజీవి. ఆ సందర్భంగా డ్యాన్సు అనే ఏరియాలో బాలకృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చి తను కూడా నేర్చుకుని ట్రైన్ అయ్యే ఒక అంటే చిరంజీవి లెవెల్లో డ్యాన్స్ చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి, ఒక అనివార్యతని ఎదుర్కొని నడిపాడు. కానీ చిరంజీవి తర్వాతే, చిరంజీవి కంటే ముందో లేకపోతే చిరంజీవికి పోటీగానో అనుకునే పరిస్థితి కాదు. అలాగే ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ నటుడిగా బాలకృష్ణతో కంపేర్ చేస్తే చిరంజీవి బెటర్ ఆర్టిస్టే. తను ఏదైనా చాలా బాగా చేయగలడు. అలాగే డైలాగ్కి సంబంధించిన సమస్య ఇద్దరికీ ఉంది, కాకపోతే తను కొంచెం బెటర్. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణకు ఒక ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. ఇలా పోటాపోటీగా నడిచినప్పటికీ చిరంజీవికి కొంత ఎడ్జ్ ఉంది. రెండోది సీనియారిటీ ఉంది. ఇది ఏ రోజున చిరంజీవి తనకి పోటీ అనో లేకపోతే చిరంజీవి బాలకృష్ణ తనకి పోటీ అనో అనుకోలేదు. 1-2 ప్లేసెస్లో నడుస్తూ వచ్చారు. అయితే 1 to 10 చిరంజీవి నిర్మోహమాటంగా చెప్పాలంటే. ఆ లెవెల్కి తను ఇమేజ్ పెరిగింది. తన అంటే ఏదైనా ఎలాగైనా చేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. రెండోది జడ్జిమెంట్ ఉంది చిరంజీవి దగ్గర. అది చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు. చిరంజీవి స్క్రిప్ట్ విన్నప్పుడు తర్వాత
షూట్ అయిపోయిన తర్వాత రషెస్ చూసి ఉమ్, దాని భవిష్యత్తు చెప్పగలిగినటువంటి ఒక జడ్జిమెంట్ ఉండేది. మరీ కృష్ణ గారి స్థాయి కాదు కానీ తన లెవెల్లో తను ఒక జడ్జిమెంట్ చెప్పి దీన్ని ఇలా మార్చుకుని ఎడితే బాగుంటుంది అని చెప్పగలిగినటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. బాలకృష్ణ గారి గొడవ అది కాదు. ఆయన ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుని వెళ్ళిపోయే తరహా మనిషి. రెండోది ఆయనది వడ్డించిన విస్తరి. ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయనది వడ్డించిన విస్తరి. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ప్రిపేర్డ్గా వెళ్ళేవాళ్ళు. అదొక ప్రత్యేకమైన స్కూల్. ఉమ్, ఇది అలా కాదు. ఇది పూర్తిగా తన కష్టం మీద నిర్మించుకున్నటువంటి కోటే ఓకే. చిరంజీవి. ఈ ప్రయాణంలో ఇంకొకటి ఏంటంటే గొడవ ఇక్కడ చిరంజీవితో సినిమాలు తీసినటువంటి నిర్మాతలందరూ కూడా ఉమ్, మెజారిటీ అంటే రామారావు గారి నుంచి ఇటు షిఫ్ట్ అయినటువంటి ప్రొడ్యూసర్లు కనిపిస్తారు. అది దేవి వరప్రసాద్ కావచ్చు, అశ్విని దత్ కావచ్చు, ఒక దశలో వెంకటరత్నం గారు కావచ్చు, త్రివిక్రమరావు గారు కావచ్చు. వీళ్ళందరూ అంతకుముందు అక్కడ సినిమాలు చేసి ఇటు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ అలాగే విజయబాపినీటి గారు వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్మాతలు. ఉమ్, తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంటే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయినటువంటి ఆయన కూడా క్రాంతి కుమార్ గారు, అలాగే ఆయనతో కోతల రాయుడు లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసినటువంటి భరద్వాజ్ గారు, వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్మాతలు కావడం, కొంత తను ప్రొడ్యూసర్లకి వినయంగా ఉండేవాడు, డైరెక్టర్ల పట్ల చాలా వినయంగా ఉండేవాడు. అది అట్రాక్ట్ చేసేది. ఆ రోజుల్లో నాకు తెలిసి త్రివిక్రమరావు గారు ఒక్కడే చిరంజీవి గారు అనేవాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ చిరంజీవి అనే పిలిచేవాడు. ఓకే. ఈయన అదేమీ ఫీల్ అయ్యేవాడు కాదు. ఉమ్, అలా వాళ్ళ నమ్మకాలు గెలుచుకోవడమే తన ప్రోగ్రామ్గా నడిచింది. అర్జున్ రాజు గారు వాళ్ళు కూడా సినిమా తీశారు చిరంజీవితో. ఉమ్, ఏది వేటగాడు, కొండవీటి సింహం తీసిన ప్రొడ్యూసరు ఆయన తర్వాత రోజుల్లో చిరంజీవితోనే తీశాడు. ఇలా దాదాపుగా ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు అందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో తన వినయము అలా వాళ్ళందరి మనసులు గెలుచుకున్నాడు. టాలెంట్తో మాత్రమే కాదు, టాలెంట్ అనివార్యం. చిరంజీవితో అడ్వాంటేజ్ ఉంది, అతను మంచి పెర్ఫార్మరు అనేది ఉండే దాంతో పాటు వినయంగా ఉంటాడు. ఇలా అంటే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇప్పటికీ చెప్తాడు, ఆ కోతల రాయుడు తర్వాత ఆయన మొగుడు కావాలని ఒక సినిమా చేశాడు. అది కూడా చాలా పెద్ద హిట్ చిరంజీవితో. ఆ సినిమాలో ఒక సాంగ్ పెండింగ్ ఉంది. ఈ లోపు ఆయనకి బాలచంద్ర గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది, 47 రోజులు అనే సినిమా. అది పారిస్లో షూట్. అక్కడికి వెళ్ళాలంటే ఆయన ఆల్రెడీ బాలచందర్ గారు చండశాసనుడు. ఆయన షెడ్యూల్ వేసిన తర్వాత దాన్ని మార్చటం, దీనికోసం ఇంకొక డేట్ ఇవ్వటం ఇలాంటివి ఉండవు. ఆయన మాటే శాసనం లాగా ఉండేది. ఆయన ఒక డేట్ చెప్పేశాడు వాళ్ళకి, బలాని రోజున మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అని. అప్పటికి ఇంకా ఓ పాట పెండింగ్ ఉంది ఇక్కడ. ఏంటి పరిస్థితి, నేను వచ్చి అక్కడ షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చాక చేయొచ్చు అంటే, లేదు రిలీజ్ పెట్టుకున్నాను అన్నాడు. అప్పుడు నైట్ కూర్చుని నైట్ అంతా చేసి మార్నింగ్కి ఆ పాట కంప్లీట్ చేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి బాలచందర్ గారితో పాటు వెళ్ళిపోయాడు. అంత డెడికేటెడ్గా పనిచేసేవాడు. ఆరోగ్యం సహకరించకపోయినా చేసేవాడు. అది జగదేకురుడు అతిలోక సుందరి ఆ పాట ఉంది కదా, సూపర్ హిట్ సాంగ్, అవును. అబ్బని తీయని. తీయని దెబ్బ. ఆ పాట టైంలో కూడా ఆయన హెల్త్ బాగాలేదు, కానీ శ్రీదేవి వెళ్ళిపోతుంది. అందుకని పర్వాలేదని చెప్పి ప్రొడ్యూసర్ కోసం మళ్ళీ డేట్స్ ఎప్పుడు ఆవిడ వస్తుందో అప్పుడు మళ్ళీ తన పరిస్థితి ఏంటో తెలియదు, ఉమ్, అందుకని చేసేద్దామని చెప్పి చేసేసాడు. ఈ కోఆపరేషను, ఈ వినయము అవి కూడా ఇతనితో ట్రావెల్ అవటం బెటరు అనుకున్నారు. ఈవెన్ దేవి వరప్రసాద్ గారు కూడా అలాగే అనుకుని చిరంజీవితో ట్రావెల్ అయ్యాడు.
ఆయన నందమూరి ఫ్యామిలీ మనిషి అయినప్పటికీ చిరంజీవితో క్యారీ అవటానికి కారణం తను రీజనబుల్గా ఉంటాడు అని. ఇలా మనసులు చూరగొనటం, ఇలా తను అల్లుకుంటూ వెళ్ళిపోయాడు తన కెరియర్. ఈ ప్రయాణంలో బాలకృష్ణకి ఈ వడ్డించిన విస్తరి కావడంతో తన దగ్గరకు వచ్చిన క్యారెక్టర్లు, తనని ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టర్లు, ఇప్పుడు త్రివిక్రమరావు గారు ప్రత్యేకంగా బాలకృష్ణని ఎలా చూపిస్తే బాగుంటుందో ఆ తరహా స్క్రిప్టులు తయారు చేయించేవాడు ఆయన. అందుకని లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు ఈ తరహా సినిమాలు హిట్లు ఇచ్చాడు ఆయన. ఓకే. బొబ్బిలి సింహం, ఇవి ఆ బ్యానర్లో మంచి సినిమాలు. చిరంజీవితోనూ మంచి సినిమాలు తీశాడు ఆయన, బాలకృష్ణతోనూ మంచి సినిమాలు తీశాడు. ఇలా నిర్మాతలు బాలకృష్ణ పట్ల ఒక అనుకూలత ఉండేది చిరంజీవి నిర్మాతలకు కూడా. చిరంజీవి కూడా బాలకృష్ణతో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే తను స్టార్ కిడ్, ఆ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంకా ఇండస్ట్రీ మీద. రెండోది కులపరమైనటువంటి దీనిలోకి వస్తే దాదాపుగా వాళ్ళ జెండా ఎగురుతోంది, ఇప్పటికీ ఎగురుతోంది. ఆ సందర్భంగా కొంచెం అనుకూలంగా ఉండటం మంచిది అని 2-3 మాటలు ఎవరైనా అన్నా కానీ తను భరించేవాడు. ఈ భరించటం అనేది ఎప్పటిదాకా అంటే ఈ మధ్య ఓపెన్ అవుతున్నాడు ఆయన తన సఫరింగ్స్ నుంచి. ఆ రోజుల్లో తను ఎలా ట్రీట్ చేసేవారు అనేది ఈ మధ్య 2-3 సందర్భాల్లో ఓపెన్ అయ్యాడు చిరంజీవి. అప్పటి వరకు ఎప్పుడూ ఓపెన్ కాల. కానీ సఫకేషన్ ఉంది. తను చేయాల్సిన సందర్భాలు, తను చేయాల్సినటువంటి సినిమాలు కూడా ఆయన చేయలే. ఏది వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. అంటే వంగవీటి రంగా గారు చైతన్య రథం అని ఒక సినిమా తీశాడు భానుచందర్ హీరోగా. యాక్చువల్గా ఆ సినిమాలో చిరంజీవితో చేయిద్దామని అనుకున్నాడు ఆయన. అంటే ఒక క్యాస్ట్ ఓరియంటేషన్లో. యాక్చువల్గా రంగా రామారావు గారి అభిమాని, ఓకే. రాధా గారు కూడా రామారావు గారి అభిమాని. ఈ దేవినేని బ్రదర్స్ కృష్ణ గారి అభిమాని, రంగా అందుకో రామారావు గారి అభిమాని. తీరా పార్టీ పెట్టేసరికి, ఆయన పార్టీ పెట్టినప్పుడు దేవినేని వాళ్ళు అక్కడ చేరారు, ఈయనేమో కాంగ్రెస్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ చైతన్య రథం సినిమా చేస్తే అంటే రంగాతో అసోసియేషన్ అనేది బహిరంగంగా చెప్తే వీళ్ళు హర్ట్ అవుతారేమో అని చెప్పి తన్ని తాను కంట్రోల్ చేసుకుని, వద్దులే బ్రదర్, మీరు ఇంకెవరితోనైనా వెళ్ళండి అని చెప్తే ఆయన భానుచందర్తో చేసుకున్నాడు ఆ సినిమా. అలాగే రంగా హత్య జరిగినప్పుడు దాసరి గారు వెళ్ళాడు అక్కడ, ఇండస్ట్రీ నుంచి కదిలినప్పుడు తనతో పాటు చిరంజీవిని కూడా తీసుకెళ్లాలనేది అనుకున్నాడు. కానీ ఈయన వెళ్ళాలనిపించినప్పటికీ కదలలేని కండిషను, వీళ్ళు హర్ట్ అవుతారని ఆయన కామ్గా ఉండిపోయాడు అలా. ఓకే. ఇలా చాలా సందర్భాల్లో తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూనే నడిచాడు చిరంజీవి. సఫకేట్ అవుతూనే తన కెరియర్ మీద దృష్టి పెట్టి నడిచినటువంటి సందర్భం. ఈయనది అలా కాదు, బాలకృష్ణది గొడవ వేరు. ఇది క్రమంగా ఎలా తయారైందంటే ఒక దశకు వచ్చేసరికి మేము చాలా ప్రత్యేకం అని ఆయన ఫీల్ అయ్యేటువంటి కండిషన్ వచ్చేసింది బాలకృష్ణ. ఆ కండిషన్ వచ్చేసిన సందర్భంలో వీళ్ళు ఈ సఫకేషన్ నడుస్తూనే ఉండేది. ఈవెన్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కీలకమైనటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అనేది కదా గొడవ. ఆ సందర్భంగా బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్కి. ఆయన బర్త్డే సందర్భంగాను ఏదో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ యాంకర్ గారు అడిగారు, ఏమండి మీరు వెళ్ళలేదు, వాళ్ళందరూ వెళ్ళారంటే, ఆ ఇళ్లలో సమావేశాలు ఏంటి, ఛాంబర్లో కదా పెట్టాల్సింది మీటింగులు, ఇళ్లలో జరిగే మీటింగులకు నేను ఎందుకు వెళ్తాను, ఇలా మాట్లాడి దాంతోపాటు వీళ్ళందరూ స్థలాలు పొలాలు అడగడానికి వెళ్తున్నారు అక్కడికి, నాకు అవన్నీ అక్కర్లేదు, నేను దాని గురించి వెళ్ళక్కర్లేదని మాట్లాడాడు. కానీ పేర్ని నాని గారికి ఫోన్ చేసి అఖండ సినిమాకి ప్రైస్ హైక్ గురించి ఆయన అడిగినట్టుగా అయితే పేర్ని నాని గారు చెప్తున్నాడు.
అది పైగా మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. చేసి ఉండొచ్చు కూడా. ప్రొడ్యూసర్ గారు మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అంటే చేసి ఉంటాడు. కానీ చిరంజీవి ఆ, ఆధిక్యాన్ని అంగీకరించడానికి ఆయనకి ఎక్కడో కొంత మొహమాటం అడ్డం ఉంది ఓకే. బాలకృష్ణకి. ఉమ్. అందుకని చాలా సందర్భాల్లో ఆయన చిరంజీవి పట్ల తన ఆధిక్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఉమ్. ఆ చేసిన ప్రతిసారి అది బూమరాంగ్ అవుతూనే వచ్చింది. అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన ప్రజారాజ్యం పెట్టడము, పార్టీని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయటము, దాని మీద కూడా ఆయన ఒక సటైర్ వేశాడు బాలకృష్ణ. ఆ సటైర్ వేసినప్పుడు నాగబాబు కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి కండిషన్స్ ఇవన్నీ రకరకాల అంశాలు ఉంటాయి, అంత మాత్రం చేత మీరేదో దైవాంశ సంభూతులం అన్నట్టుగా మాట్లాడటం సబబు కాదు అని చెబుతూ ఆ సందర్భంగా ఆయన పర్సనల్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు నాగబాబు. దానిలో చాలా స్పెసిఫిక్గా ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థానాన్ని అందుకున్నది చిరంజీవి అనే విషయాన్ని చెప్పాడు. నిజం కూడా అది. అంటే ఒకసారి ఎప్పుడు అశ్విని దత్ గారు అన్నాడు, రామారావు గారు ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు మాకు భయం వేసింది. ఇంత పెద్ద పెద్ద ఆడిటోరియంస్ని నింపే హీరో ఎవడు దొరుకుతాడు మనకి ఇమ్మీడియట్గా అని చెప్పి ఒక టెన్షన్ ఆయన ఆయన మానాన ఆయన చెప్పేశాడు. అయిపోయింది, నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను, ఇంకో 3-4 సినిమాలు చేస్తాను అనేసాడు. కానీ మా ఆందోళన ఎవరు పట్టించుకునేవాడు లేడు. ఆ టైంలో మాకు ఒక వరంలాగా దొరికాడు చిరంజీవి అని చెప్పాడు ఆయన. ఓకే. ఏది శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ నడుస్తున్న రోజుల్లో ఆయన చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజంగానే అదే సన్నివేశం. దాన్ని క్లైమ్ చేసుకోలేని పరిస్థితి చిరంజీవి. అయితే చాలా నర్మగర్భంగా ఆ ఆందోళన ఉండేది, కానీ దాన్ని దిగమింగేవాడైనా ఈయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందు ఇండస్ట్రీ నుంచి వీడ్కోలు సభ ఒకటి పెట్టాడు ఆయన. ఆ వీడ్కోలు సభ సందర్భంగా మైక్ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం తనలో ఉన్నటువంటి సఫకేషన్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేశాడు. అది కూడా పూర్తిగా కాదు, కొంచెం. ఓకే. నేను చాలా వినయంగా వ్యవహరించాను, నాకు బాధ అనిపించినప్పటికీ, బాధ కలిగినప్పటికీ అణుచుకుని నవ్వుతూ ఉన్నాను. ఇదంతా మా మదర్ ఫాదర్ ట్రైనింగ్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక మాట అయితే వాస్తవంగా ఆయన అంగీకరించాడు. నన్ను చాలా సఫకేట్ చేశారు మీరందరూ అని వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. ఆ తర్వాత రీసెంట్గా ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్, ఆ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు న్యాయం కావాలి టైంలో తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకున్నాడు. క్రాంతి కుమార్ గారు తనని ఎలా ట్రీట్ చేసేవాడు అనేది చెప్పుకున్నాడు. ఆ రోజుల్లో క్రాంతి గారితో ట్రావెల్ అయినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళకి తెలుసు, ఆయన దాదాపుగా ఉరయ్ అనే పిలిచేవాడు. ఆ లెవెల్లో నడిచేది దాష్టీకం. వీటన్నిటినీ భరించేవాడు ఆయన. ఆ సఫికేషన్లో బాలకృష్ణ ఎప్పుడైనా ఓవర్గా మాట్లాడినా కానీ ఈయన తగ్గేవాడు. ఓకే. ఇది మనం అంటే బాలకృష్ణలాగా చూడటం కుదరదు. ఎందుకంటే బాలకృష్ణ వెనకాల ఎన్టీ రామారావు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్తో పాటు ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఆ పొలిటికల్ పార్టీతో పాటు ఒక క్యాస్ట్ ఉంది. ఇన్ని ఉన్నాయి అక్కడ. బాలకృష్ణ అంటే చాలామంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చిరంజీవిని అభిమానిస్తారు, చిరంజీవితో సినిమాలు చేస్తారు, చిరంజీవి టాలెంట్ వాళ్ళకి పరిపూర్ణంగా తెలుసు. కానీ బాలకృష్ణ కంటే కూడా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు చిరంజీవికి.
ఏది ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా ఈయన ఆయన తెలుసుకోవాలి అనుకున్న సందర్భంలో వాళ్ళు అటే నిలబడతారు. ఓకే. ఇతర సందర్భాల్లో చిరంజీవికి అనుకూలంగా మాట్లాడతారు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి విషయం. హ్మ్. అంటే ఒక రకంగా సినిమా పరిశ్రమకి ఇద్దరు కొరకరాని కొయ్యల్లాగా ఇద్దరు తయారయ్యారు. ఒకటి దాసరి నారాయణరావు గారు, ఆయన డైరెక్షన్ ఏరియాలో ఆయన జెండా ఎగరేయటం మాత్రమే కాదు, అసలు ఇండస్ట్రీకి పెద్ద అనిపించేసుకుని హ్మ్. ఆయన నడిపాడు, హవా నడిపాడు. ఓకే. ఇటు హీరోల పరంగా చిరంజీవి, హ్మ్. వీళ్ళిద్దరూ కూడా సినిమా కులం కాకుండా వచ్చిన వాళ్ళు. రామారావు గారి ప్రొడ్యూసర్లలో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బిఏ సుబ్బారావు గారు కాపే. అలాగే విజయవాడ నుంచి ఇంకొక ఆయన సినిమాలు తీసేవాడు, ఆయనతో మిద్దే జగన్నాథరావు గారు అని ఎస్విఎస్ ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద సినిమా రామారావు గారితోనే తీసేవాడు ఆయన. ఆయన కూడా ఏదో బీసీ కమ్యూనిటీకి చెందినవాడు. ఇలా కొంతమంది కాపు నిర్మాతలు, బీసీ నిర్మాతలు కూడా ఉండేవారు ఆయన కోటరీలో. వజ్జే సుబ్బారావు గారు, వీళ్ళు ఆయన కాపే. ఓకే. ఇలా అదొక బ్యాచ్ ఉండేది. వాళ్ళతో ఆయన స్నేహంగానే ఉండేవాడు, కొంచెం ప్రాధాన్యత ఇచ్చేవాడు. అలాగే ఆయన అభిమానుల్లో కూడా వీళ్ళ సంఖ్య అధికంగానే ఉండేది. కాపులు, తర్వాత ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రామారావు గారి ఫ్యాన్స్లో ఉండేవాడు, ఆయన పౌరాణికాలు చేసినప్పటికీ. ఇలా అదొక కాంప్లెక్స్ వ్యవహారంగా నడిచేది అక్కడ. ఆ తరువాత రోజుల్లో కొంచెం అయితే ఇండస్ట్రీలో ఈ క్యాస్ట్ తాలూకా డామినేషన్ నడిచింది. పవన్ కళ్యాణ్ ఒక దశలో తనని శ్రీరెడ్డి, కత్తి మహేష్ హెరాస్ చేస్తున్నటువంటి రోజుల్లో తను కొంచెం హర్ట్ అయ్యి ఛాంబర్ మీద దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర ఉద్దేశం ఏంటంటే, ఇండస్ట్రీలో క్రౌడ్ పుల్లర్స్ మా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ జనరేషన్కి చెందితే, మధ్య జనరేషన్కి చెందినటువంటి తనకంటే ముందు దారి చూపించినటువంటి చిరంజీవి. అలా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ నలుగురు మేజర్ క్రౌడ్ పుల్లర్స్ మా ఫ్యామిలీలో ఉండి, మా ఫ్యామిలీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడేస్తుంటే కనీసం ఇండస్ట్రీ నుంచి ఎవరు ఖండన ప్రకటనలు కూడా చేయరేమిటి అని అడగటానికి, అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, మాకు ప్రాధాన్యత ఇవ్వరా, ఇప్పటికే అదే జెండా ఎగరేస్తారా అని ఒక తిరుగుబాటు కార్యక్రమమే పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసింది. ఓకే. కానీ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు చిరంజీవి గారు, వద్దొద్దని. అప్పటికి అంటే ఇక అప్పుడు తను మాట్లాడినా ఎవడు కాదనే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఘర్షణ వద్దు అన్నట్టుగానే వ్యవహరించాడు ఆయన. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఘర్షణలు పెట్టుకోకుండా కథ నడపటం అనేది చిరంజీవి గారి స్టైల్. ఒకసారి అంటే ఈయన సినిమా డైలాగులు కూడా బాలకృష్ణ, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, బురద జాతి, ఇలాంటివి కొంచెం హర్టింగ్ డైలాగ్స్ పెట్టుకోవడం తన సినిమాల్లో, దాన్ని బయట కూడా మాట్లాడటం. ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో జనాలకి చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ క్లారిటీ ఉండేది. ఆ సఫకేషన్లో ఎప్పుడైనా నాగబాబు రియాక్ట్ అయ్యేవాడు. నాగబాబుని అసలు దానికోసం కేటాయించాడేమో చిరంజీవి గారు అని కూడా చాలామంది మాట్లాడుకునేవాడు. బాలకృష్ణ, బాలయ్య అంటే నాకు తెలియదు, పాత రోజుల్లో బాలకృష్ణ అని ఒక ఆర్టిస్టు తెలుసు నాకు, అంజిగాడు, పాతాళ భైరవిలో అంజిగాడి పేరు కూడా బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తెలుసు నాకు, అతను కాకుండా ఇంకో బాలకృష్ణ ఉన్నాడని కూడా నాకు తెలియదని ఒక వీడియో చేశాడు ఆయన, నాగబాబు. అది కొంచెం పేలింది, కాంట్రవర్సీ అయింది, మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నాగబాబు అని చెప్పి అట్నుంచి కామెంట్స్ వచ్చినాయి. అయినప్పటికీ నిలబడ్డాడు దాని మీద, ఆ స్టాండ్ మీద. జనాలకు అర్థమైంది సఫకేషన్ నుంచి, అంటే ఓవర్ సఫకేషన్ జరిగితే ఇలాంటివి వస్తాయని. అలా ఆ సఫకేషన్స్ నడిపి బాలకృష్ణ ఘర్షణ పడ్డాడు. కానీ వీళ్ళు ఎప్పుడు
బాలకృష్ణతో గొడవ పడటం అనే కార్యక్రమం ఎప్పుడూ పెట్టుకోలేదు. చిరంజీవి చాలా సందర్భాల్లో ఎక్స్క్యూజ్ చేస్తూనే వెళ్ళాడు. పర్టికులర్గా బాలకృష్ణ ఉమ్, పర్టికులర్గా బాలకృష్ణ అని ఎందుకు అంటున్నానంటే ఆ మధ్య అదే వీళ్ళు స్థలాల కోసం వెళ్ళారు జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి అన్నప్పుడు కూడా ఆ విషయం చిరంజీవి దగ్గర ప్రస్తావనకు వచ్చినప్పుడు బాలకృష్ణ మాటలు పట్టించుకోనక్కర్లేదు, తనది చిన్నపిల్లవాడి మనస్తత్వం, వదిలేయండి అన్నాడు. అలాగే రామ్ చరణ్ తో చిన్న రిఫ్ట్ అయింది. రామ్ చరణ్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మీద ఆయన ఏదో కాంట్రవర్సీ చేశాడు బాలకృష్ణ. చేసినప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరికి అది వెళ్ళినప్పుడు ఆయన అబ్బెబ్బే అదేం లేదు, ఆయన ఆయన జ్ఞాని, ఆయన సర్వజ్ఞుడు అన్న పద్ధతిలోనే మాట్లాడాడు. అంతే తప్ప డిస్టర్బ్ చేయటమో, బాలకృష్ణ ఇలా మాట్లాడటం ఏమిటి అంటామో చేయలే. ఆ గౌరవం ఇస్తూనే వచ్చాడు, ఇప్పటికీ ఇస్తున్నాడు ఆయన. ఉమ్, మొన్న ప్రకటనలో కూడా బాలకృష్ణని ఆయన ఏం తప్పుపట్ల, నా ప్రస్తావన వచ్చింది కాబట్టి జరిగింది చెప్పడానికి చెప్తున్నాను అన్నాడు తప్ప తనని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు అనేది కూడా ఆయన అనలా. ఆ ప్రకటనలో ఎక్కడా కూడా ఆయన గీత దాటలేదు. తన ఆవేదన వ్యక్తం చేశాడు తప్ప గీత దాటల. ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన. స్టిల్ 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు ఆయన. అవును. ఈయన మాత్రం తగ్గడు, ఆగడు. ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. ఉమ్, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కాల్పుల సంఘటన ఉంది అవును. ఏది, బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా ఆయన జీవితంలో. ఆ సందర్భంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళేమో అపోలో హాస్పిటల్లో చేరారు, బెల్లంకొండను సత్యనారాయణ ప్రసాద్ తూటాలు తిన్నవాళ్ళు. కాల్చిన ఆయనేమో కేర్లో ఉన్నాడు. ఆయన కేర్ హాస్పిటల్లో నుంచి నిమ్స్కి తరలించడం ఇలాంటివి జరిగినాయి. పోలీసు కేసు అయిన సందర్భంగా ప్రొటెక్షన్ రీత్యా వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఆ నైటు ఆయనతో ఎక్కువ సమయం గడిపింది చిరంజీవి. ఎందుకంటే తను లోన్లీగా ఉండిపోతాడు, మరీ ఇబ్బంది అవుతుంది, సఫకేట్ అవుతాడు, అలా కాకూడదు అనే అతన్ని ఏదో రకంగా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు చిరంజీవి గారు, అరవింద్ గారు అక్కడ ఉన్నారు. అది పేపర్లలో కవర్ అయిన విషయమే, అందరికీ తెలుసు. ఆ రోజున రిపోర్టింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అది ఎందుకున్నారు చిరంజీవి, అంత టైం ఎందుకు స్పెండ్ చేశాడని కూడా మాట్లాడుకున్నారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బిగ్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అనుకోకుండా ఇలా ఇరుక్కున్నాడు, మనం కొంచెం సపోర్టివ్గా ఉండాలి అనే హంబుల్నెస్తోనే వ్యవహరించాడు. అది ఆయన గుర్తించాలి కదా బాలకృష్ణ గారు. ఇప్పుడు ఆ టైంలో తనకి ఈ మెంటల్ సర్టిఫికేట్ అని చెప్తున్నారు, కాకర్ల సుబ్బారావు గారు కదా ఇచ్చింది అప్పుడు డాక్టర్ గారు. ఉమ్, ఆయన పరిస్థితి ఏంటి? ఆయన్ని బసవతారకం హాస్పిటల్కి చైర్మన్గా ఉన్న ఆయన్ని తప్పించి తను టేక్ ఓవర్ చేశాడు కదా. అది తర్వాత రోజుల్లో కాకర్ల సుబ్బారావు గారిని అక్కడి నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చింది? అలా తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఏదో పద్ధతిలో ఆయన హర్ట్ చేస్తూనే ఉన్నాడు ఓకే. బాలకృష్ణ గారు. ఆ ధోరణిలోనే మళ్ళీ చిరంజీవి గురించి మొన్న ఆయన ఏం లేదు, ఆయన ఫీల్ అయింది ఏంటంటే చిరంజీవి అలా అడుగుతాడా అంటే, సీఎం రావాలి అని అడుగుతాడా అంటే అసలు అడిగే పరిస్థితి ఉందా, అంత సన్నివేశం ఉందా, ఆయనకు అంత సీన్ ఉందా అనే సెన్స్లోనే అన్నాడు. అది లేకపోతే అసలు లేచి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన చిరంజీవి పిలిస్తే వచ్చాడు అనేది అబద్ధం అని స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు ఆయన. అసలు అలాంటి సన్నివేశమే జరగలేదని నారాయణమూర్తి గారు చెప్తున్నాడు.